ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి నన్ను కలిశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్లకు తెలుసు. పూర్తి భరోసాతో నమ్మకంతోనే అందరూ వచ్చారు. పునరుద్ఘాటించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి కానీ విధానం ముస్లిం మైనారిటీలకు సంబంధించి. నాట్ ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైన ఈ సంబంధం అవినాభావ సంబంధం, ఆత్మబంధం లాంటిది. ఆయన ఆశయాలతో ఆయన ఆలోచనలతో పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన తర్వాత అది ఒక ప్రధాన విధానంగా కూడా తయారైంది ముస్లిం మైనారిటీలకు సంబంధించినంత వరకు. ఎప్పుడు అందుకే గర్వంగా చెప్తుంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే మైనారిటీలు అనే దానికి మైనారిటీలకు ప్రత్యేక స్థానం ఉంది. అంటే మా క్యారెక్టర్లో ఉంది, ఆలోచనల్లో, అన్నిట్లో. కాబట్టి ప్రత్యేకంగా ప్రతిసారి మైనారిటీల పట్ల ముస్లింల పట్ల మా విధానం ఇదని చెప్పాల్సిన అవసరం ఉందని ఇప్పుడు మా పార్టీ భావించాల్సిన అవసరం రాదు కూడా ఫ్యూచర్లో కూడా. ఆ భరోసా ఉన్నప్పటికీ ఈ మధ్య వస్తున్న అనుమానాలు, అందులో కూటమి ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత మన వైఖరి గురించి ఎట్లుంటుందని కనుక్కోవడానికి వచ్చినప్పుడు పెద్దలందరూ అదే ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈ మధ్య కీలకంగా ఎక్కువ ఆందోళనకు గురి చేస్తున్న, ముస్లింలకు ఆందోళనకు గురి చేస్తున్న సిఐఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, అలాగే యూసీసీ కానీ, వీటన్నిటి మీద సంబంధించినంత వరకు ఆల్రెడీ స్పష్టత ఇచ్చింది. సిఐఏకి సంబంధించిన విధానం అయితే ప్రస్తుతం అది ఉన్న రూపంలో అయితే అది అంగీకార యోగ్యం కాదని చెప్పాం. అందులో ఒకవేళ ఎక్కడైనా బయట దేశాల్లో పర్సెక్యూషన్ గురవుతూ అంటే మతపరమైన దీనికి గురై ముస్లింలు మినహా మిగిలిన మతాల వాళ్ళు వస్తే వాళ్లకు ప్రత్యేక సౌకర్యం కల్పించినప్పుడు అది అందులో ముస్లింలు కూడా చేర్చాలి. అలాగే ఏ మైనారిటీలైనా, ఇంకా ఎవరైనా మైనారిటీ, మన ఇండియా భారతదేశం అనేది రిలీజియస్ టాలరెన్స్కు, మత సహనానికి, అది మన భారత జాతీయ స్ఫూర్తిలోనే అది అంతర్భాగం. కాబట్టి అన్నిటినీ చేర్చాలి, ప్రధానంగా ముస్లింలను చేర్చాలి. ఎందుకంటే భారతదేశంలో మన అన్ని రకాల్లోనూ అది కన్సిడరబుల్ పర్సంటేజ్ ఉండడమే కాకుండా జాతి నిర్మాణంలో కూడా ముందు నుంచి తొలి వరుసలో నిలబడి స్వాతంత్రోద్యమం నుంచి ఉన్న మతం మన భారత కల్చర్లో అంతర్భాగం. ముస్లిం రిలీజియన్, మతం కానీ కల్చర్ కానీ అన్నీ కూడా మనకు అంతర్భాగం. కాబట్టి వాళ్ళకి ఎలాంటి అభద్రతాభావం రాకూడదు, అందుకోసమైనా దాన్ని చేర్చాలని అడుగుతున్నాం. అలాగే ఎన్ఆర్సీకి సంబంధించి అయితే అసెంబ్లీలోనే తీర్మానం చేశాం. ఇప్పుడున్న దాంట్లో అయితే అది అనవసరమైన లేనిపోని దీనికి దారితీస్తుంది. పూర్వం నుంచి అన్ని రుజువులతో సహా చూపాలని ఏదైతే అందులో ఉందో అది ప్రత్యేకంగా కొన్ని వర్గాలను ఎక్కువ ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి దాని అంగీకారయోగ్యం కదా, అది చెప్పాం. యూసీసీకి సంబంధించినంత వరకు మత పెద్దలు అందరికీ అంగీకారయోగ్యం అయినప్పుడే దాని విషయంలో మేము కూడా ఓకే అంటామనే విషయం కూడా గతంలోనే చెప్పాం. సుప్రీంకోర్టు లాంటి సర్వోన్నత న్యాయస్థానం, అలాగే ముస్లిం మత పెద్దలు అందరూ కూడా దానికి ఇది చేసినప్పుడు ఏకాభిప్రాయం కుదిరినప్పుడు చేస్తామని చెప్పాం. ఇవన్నీ రిపీటెడ్గా చెప్తున్నవి. అదే విషయం పునరుద్ఘాటించాం. అలాగే మైనారిటీలు బలంగా ఈసారి అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 7 సీట్లు అసెంబ్లీ ఇవ్వడం అనేది ప్రముఖంగా కనిపిస్తుంది. అందరికీ తెలిసిన విషయం. అంటే మా పార్టీ విధానంలో ఎంత ఇంపార్టెన్స్, సాధికారత దిశగా, రాజకీయ సాధికారత దిశ కూడా ఎలా పెంచుకుంటూ పోతున్నాం అనేది. అలాగే రాజ్యసభ కూడా వచ్చే దీంట్లో ఖచ్చితంగా ఇచ్చేస్తామని మా అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు. ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఏ స్థానం ఉంది ముస్లిం మైనారిటీలకు అనేది తెలియజేస్తుంది. ఆ విషయం చెప్పాం. వాళ్ళు కూడా అన్నిటికీ అవన్నీ తెలిసి ఈ విషయమే మాకు వెయిట్గా ఉంది, కానీ ఇంకొకసారి భరోసా కోసం వచ్చామని చెప్పారు. అండ్ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పూర్తిగా 100% అందులోనూ అటుపక్క
ఆ శక్తులన్నీ ఏకమైనప్పుడు ప్రత్యర్థుల కూటమి రూపంలో ఖచ్చితంగా 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడాలని మేము విజ్ఞప్తి చేశాం. పెద్దలు కూడా అందరూ అంగీకరించారు. అందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చే ఎన్నికల్లో మెసేజ్ కిందికి బలంగా పోవాలని కోరుతూ వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ చిన్న చిన్న ఇష్యూస్ రైజ్ చేశారు. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పాము. ముస్లిం రిజర్వేషన్ సంబంధించి మేము ఎత్తేస్తామని చాలా స్పష్టంగా బీజేపీ నాయకులు కూడా చెప్పారు. కానీ చంద్రబాబు గారిని అంటే ఏం చెప్తారు? మేము అదే అడుగుతున్నాం వాళ్ళు. దీనికి సంబంధించి ఒక పక్క నేను మొన్న కూడా ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అదే రైజ్ చేశాను. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళ పాలసీలో అది భాగమైనప్పుడు, అందులోనూ గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 14లో పొత్తు పెట్టుకున్నప్పుడు సపరేట్గా ఉండి, ఇప్పుడైతే కూటమిలో పార్ట్ అంటే మాది ఎన్డీఏ కూటమిని చంద్రబాబు నాయుడు గారే తనే చెప్తున్నారు. తెలుగుదేశం అనట్లేదు, మా తెలుగుదేశం కూటమిలో పార్ట్ కాబట్టి ఇక్కడ వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అని ఆయనే అంటున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు అంటున్నప్పుడు, ఖచ్చితంగా కూటమిలో ఇక్కడ కాకపోయినా జాతీయ స్థాయిలో ప్రధానంగా ఉండి జాతీయ పార్టీ అయిన బీజేపీ విధానం అదైనప్పుడు చంద్రబాబు నాయుడు దాని నుంచి నా వరకు నేను ఇక్కడ అది జరగనివ్వని ఎట్లా చెప్తాడు, అది అర్థం కావట్లేదు. ఆ మేరకు వాళ్ళ బీజేపీ నుంచి క్లారిఫికేషన్ ఇంతవరకు రాలేదు. లేదా ఈయన అదేనా ఇప్పించాలని ఆల్రెడీ డిమాండ్ చేశాం, మళ్ళీ చేస్తున్నాం. అది మైనారిటీ సోదరులు కూడా అందరూ డిమాండ్ చేయాలి. అయ్యా మీ 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 వైఖరి ఏంటి అని బీజేపీని, ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలు చెప్పాలి, బీజేపీ నాయకులు చెప్పాలి, తెలుగుదేశం పార్టీ అది చెప్పించాలి. అది చెప్పకుండా దాన్ని చాప కిందకి తోసేసి ఏం తెలియనట్టు ఇదిగా ఉండడానికైతే వీళ్ళు, ఎందుకంటే సీరియస్ ఇష్యూ. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన విధానం వల్లే ఈరోజు వేలాది మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెషనల్స్ తయారయ్యారు. వాళ్ళ కుటుంబాలు స్థిరపడమే కాకుండా ముస్లిం మతంలో కూడా ఎడ్యుకేషన్ బాగా పెరిగి ఇప్పుడు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని సమాజంలో ఉన్నత స్థాయికి పెరిగే సంఖ్య పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, చైతన్యం పెరిగింది. ఈ టైంలో దానికి ఏమాత్రం దెబ్బపడినా కూడా మళ్ళీ తరతరాల వెనక పోయే అవకాశం ఉంటుంది ముస్లిం మైనారిటీలందరూ. కాబట్టి ఆందోళన చెందాల్సింది అక్కడ చెందాలి. ముందు ఇమ్మీడియట్ థ్రెట్ అది ఉంది. వాళ్ళు డిమాండ్ చేయాలి. బీజేపీ రాష్ట్ర శాఖ అన్నా చెప్పాలి, లేకుంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వరకు మేము దీని గురించి పట్టించుకోమని చెప్పాలి. అది చెప్పేంత వరకు చంద్రబాబు చెప్పే మాటలకు ఎలాంటి విలువ ఉండదు. ఆ థ్రెట్ అయితే అలాగే ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. చేశాను. మా నమ్మకం నువ్వే జగన్, 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 మా నమ్మకం నువ్వే జగన్.